వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా హుస్నాబాద్లో మహాధర్నా నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. జగిత్యాలలో రోడ్డుపై బైఠాయించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. నీట్ పేపర్ లీక్కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ చేయాలని, లాఠీచార్జికి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్. కరీంనగర్లో కాంగ్రెస్ నిరసన ఆందోళన ఉద్రిక్తం. బీజేపీ కార్యాలయం ముట్టడి. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ, పోలీసుల లాఠీచార్జ్. ఎమ్మెల్యేలతో సహా పలువురి అరెస్ట్. ఎల్నినో కరువు కాదు, కాంగ్రెస్ కరువు అని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటు. జీవన్ రెడ్డి మరియు టీఆర్ఎస్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కామెంట్స్. కరీంనగర్లో భారీ చోరీపై కీలక ఆధారాలు లభ్యం. కుటుంబ సభ్యులపైనే అనుమానం. తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉంటారని స్పష్టం చేసిన సిపి గౌస్ ఆలం. ఆషాఢమాసం కావడం, మూసి ఉన్న దుకాణాలను టార్గెట్ చేసి దాదాపు 6 దుకాణాల్లో చోరీ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. న్యూఢిల్లీలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష నేతల అరెస్టుకు నిరసనగా హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్కు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఢిల్లీలో నిన్న ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు విపక్ష నేతల అరెస్టుకు నిరసనగా ఏఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో చలో లోక్ భవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుంచి లోక్ భవన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పీసీసీ అధ్యక్షుడు మంత్రులు దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అజారుద్దీన్, ఎమ్మెల్సీ బలమూరి వెంకట్తో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ర్యాలీ లోక్ భవన్ కు చేరుకున్న వెంటనే మంత్రులు, కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల ద్వారా రాజ్యం నడుపుకుంటామంటే ఇది భారతదేశంలో సాధ్యం కాదు. అందుకే ఈ దేశ భవిష్యత్ రాహుల్ గాంధీ గారు విద్యార్థుల పట్ల వారికి న్యాయం కోసం నిలబడి పోరాడుతున్న ఈ సందర్భంలో రాహుల్ గాంధీ అరెస్టు ద్వారా రాహుల్ గాంధీ యొక్క నోరు మూయించలేరు మీరు. రాహుల్ గాంధీ నిరంతరం ఈ దేశ ప్రజల కోసం పోరాటం చేసే యోధుడు. ఆ యోధుని ఎవరు ఆపలేరు. అంతిమంగా విజయం సాధించే వరకు కాంగ్రెస్ పార్టీ ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో పోరాడుతుంది. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ, ఇతర ఎంపీలు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అరెస్టులను నిరసిస్తూ మహాధర్నా నిర్వహించారు. ఇతర ఎంపీలు మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల అరెస్టులను నిరసిస్తూ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన శాంతియుత పార్లమెంట్ మార్చిపై జరిగిన లాఠీ చార్జ్ను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. నీట్ పేపర్ లీకేజీపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించి సమాధానం చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. నీట్ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ జరపాలని, పేపర్ లీకేజీపై కేంద్ర హోం మంత్రి సమాధానం చెప్పాలన్నారు. ఈ ఘటనల కారణంగా ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా అందించాలన్నారు. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీ చార్జ్పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ మహాధర్నాలో అన్ని మండలాల అధ్యక్షులు, సర్పంచ్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం, న్యాయం కోసం, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం కొనసాగుతుందని మంత్రి అన్నారు. రాష్ట్రంలో ఎల్నినో కరువు కాదు, కాంగ్రెస్ కరువు అని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు. జీవన్ రెడ్డి, టీఆర్ఎస్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వ్యాఖ్యలు చేశారు. ఎల్నినో కరువు కాదు, కాంగ్రెస్ కరువు అని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు ఆర్థికంగా చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నామన్నారు. మీరు తలకిందికి చేసి తపస్సు చేసినా టీఆర్ఎస్ పార్టీ అడ్రస్ ఉండదన్నారు. 6 గ్యారంటీలు అమలు చేసి ప్రజల ఆశీర్వాదం తీసుకుంటున్నామన్నారు. రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీ చేసిన ఆర్థికంగా చేసినట్టు అప్పులను వడ్డీ కడుతున్నామండి. మేము ప్రతి నెల 1వ తారీఖులో రిజర్వ్ బ్యాంక్ ద్వారా వాళ్ళు కట్ అయిపోతాయి పైసలు మొత్తం. అయినా కూడా ఇక్కడ కూడా మేము 6 గ్యారంటీ పథకాలు, 4 గ్యారంటీ పథకాలు చేస్తున్నాం. ఇవాళ అనుకుంటున్నారు కావచ్చు, కానీ మీ తల కింద కాలు తప్పని చేసిన ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అడ్రస్ ఉండదండి. బీఆర్ఎస్ బీజేపీ ఇప్పుడు ఆయన పొద్దున్న లేస్తే రాజకీయం తప్ప వేరే లేదు. ఆయనకు 6 సార్లు ఎమ్మెల్యే అయ్యాడు, 2 సార్లు మంత్రి అయ్యాడు,
పదవులు అనుభవించిండు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది, ఎంపీ టికెట్ ఇచ్చింది, ఎమ్మెల్సీ చేసింది. ఇలా ప్రతి కోణాన్ని కూడా రాజకీయ కోణంగా మాట్లాడితే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు నా పక్కన కూర్చున్నాడు. ఎలినో ప్రమాదం ఉన్నదని చెప్పి ఒక మంచి వాతావరణంలో మీరందరూ సాక్ష్యము. అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది, అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరి వారు ఎందుకు రాజకీయం మాట్లాడలే? వాతావరణానికి సంబంధించిన పసిఫిక్ మహాసముద్ర వాతావరణం. నీట్ పేపర్ లీక్ పై ఢిల్లీలో జరుగుతున్న ఆందోళన, కాంగ్రెస్ నిరసన కరీంనగర్లో ఉద్రిక్తతకు దారితీసింది. కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో నగరంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్తామని చెప్పి పోలీసుల అటెన్షన్ డైవర్ట్ చేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎంపీ కార్యాలయం వైపు దూసుకెళ్లారు. పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ పలు వీధుల గుండా పరిగెత్తి ఎంపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఎంపీ కార్యాలయంపై కోడిగుట్లో చెప్పులు విసరడంతో బీజేపీ కార్యకర్తలు ప్రతిఘటించారు. కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పరం కర్రలతో కొట్టుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, నాయకులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావుతో సహా పలువురిని అరెస్ట్ చేశారు. బీజేపీ కార్యకర్తలు సైతం కాంగ్రెస్ కార్యాలయంపై దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కాంగ్రెస్ బీజేపీ కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. తాము దాడి చేయలేదని కాంగ్రెస్ కార్యకర్తలు తమ కార్యాలయంపై దాడి చేయడంతో ప్రతిఘటించామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు. కరీంనగర్ భగత్ నగర్లో ఓ ఇంట్లో భారీ చోరీ సర్వత్రా ఆందోళనకు గురి చేస్తుంది. కుటుంబ కలహాలతో తెలిసిన వారే చోరీకి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్లోని భగత్ నగర్లో అజ్మత్ అలీ ఇంట్లో చొరబడ్డ దొంగలు 60 తులాల బంగారు, వెండి ఆభరణాలు, 21 లక్షల నగదు, 2 బైకులు అపహరించారు. తుపాకులతో బెదిరించి కుటుంబ సభ్యుల చేతులు కట్టేసి చోరీకి పాల్పడ్డారు. చోరీ జరిగిన ఇంటి ఆవరణలో పార్క్ చేసిన అద్దెకు ఉండేవారి 2 బైకులను సైతం ఎత్తుకెళ్లారు. పారిపోతూ సమీపంలోని పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోసుకొని పారిపోయిన విజువల్స్ సీసీ కెమెరాలలో రికార్డ్ అయ్యాయి. వరంగల్ రూట్లో పారిపోయినట్లు ఆధారాలు లభించాయి. 7 నుంచి 8 మంది మాస్కులు ధరించి దాడి చేశారని బాధితులు తెలిపారు. ఉత్తర భారత్కు చెందిన వారే చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. కుటుంబ కలహాలు సైతం చోరీకి కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అజ్మత్ అలీ కూతురు భర్త యూపీలోని మీరట్కు చెందిన రజాహుద్దీన్, పెద్ద కూతురు కొడుకుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. 7 నుంచి 8 మంది వచ్చారని బాధితులు అజ్మత్ అలీ వారి కుటుంబ సభ్యులు తెలిపారు. హిందీలో మాట్లాడారని, మారణాదాయాలు ధరించి ఉన్నారని చెప్పారు. పీఎంజే జ్యువెలరీ షాప్ చోరీ అనంతరం మరోసారి భారీ చోరీ జరగడం కరీంనగర్లో కలకలం సృష్టిస్తోంది. अर्ली मॉर्निंग अराउंड 12:30 లైన్లో భగత్ నగర్ స్టాచ్యూ దగ్గర ఉన్న ఈ ఇల్లులో హౌస్ డకాటీ జరిగింది. ఈ పిటిషనర్ తర్వాత సీన్ ఆఫ్ టైం కూడా విజిట్ చేయడం జరిగింది. మనకి అరౌండ్ 1 o'clock హాఫ్ అన్ అవర్ ఇన్సిడెంట్ అయిన హాఫ్ అన్ అవర్ తర్వాత కాల్ వచ్చింది. అప్పుడు 1 town వచ్చి రౌండ్ వస్తుంది కాబట్టి అక్కడే వచ్చి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. సో ఇప్పటి వరకు తెలిసిన ఫ్యాక్ట్స్ ప్రకారం అరౌండ్ 6 to 8 మెంబర్స్ ఈ ఉన్న ఫస్ట్ ఫ్లోర్లో ఒక కారిడోర్ ఉంది, అక్కడ వెయిట్ చేస్తారు. రెగ్యులర్గా పిటిషనర్ రెగ్యులర్గా 12:30 టైంలో బయట వచ్చి స్విచ్ ఆఫ్ చేస్తారు లైట్. సో ఆ టైంలో బయట వచ్చినప్పుడు ఇతను చూస్తారు. సో చూసిన తర్వాత ఇమీడియట్గా అక్కడ ఉన్న దొంగలు ఇతనికి పట్టుకున్నారు. బలవంతంగా ఇంటి లోపల తీసుకెళ్ళారు. ఇంటి లోపల ఇంకా పిటిషనర్ వైఫ్ అండ్ 2 daughters వచ్చారు. ఆ రూమ్కి వెళ్ళి వాళ్ళకి బెదిరించి అల్మీరా కీ తీసుకొని అల్మీరాలో లోపల ఉన్న అరౌండ్ 20 lakhs క్యాష్, 60 తులా గోల్డ్ అది దొంగతనం చేసి ఇక్కడ నుంచి పాడేశారు. కింద 2 bikes ఉన్నాయి బిలాంగింగ్ టు నేబర్స్. ఆ బైక్స్ కూడా బైక్ మీద తీసుకెళ్ళారు. ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు 6 to 8 మెంబర్స్ గ్లవ్స్ వేసుకొని వచ్చారు. ఇక్కడ వాళ్ళ దగ్గర డమ్మీ పిస్టల్స్ కూడా ఉన్నాయి. ఒక పిస్టల్ కూడా మనకి డమ్మీ పిస్టల్ దొరికింది అండ్ కత్తి కూడా ఉంది. కత్తి డమ్మీ పిస్టల్ బెదిరించాను. వీళ్ళకి ప్రీవియస్ ఇష్యూ ఏంటి అంటే మెయిన్ పిటిషనర్ సస్పెక్ట్ ఈస్ ఆన్ హిస్ సన్ ఇన్ లా. అల్లుడు ఉన్నారు. అందరికీ నేటివ్ మేరట్ నేటివ్, కానీ ఇక్కడ సెటిల్ అయ్యారు. అల్లూరు కూడా మేరట్లో ఉన్నారు. మేరట్ నేటివ్ ఉన్నారు. అక్కడ నుంచి ఇక్కడ 1 year క్రితం ఇక్కడ వచ్చారు బిజినెస్ కోసం. కానీ మళ్ళీ లాస్ట్ మంత్ ఏమైనా గొడవ అయింది వాళ్ళ మధ్య, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. అతని మీద అక్కడ పాత మర్డర్ కేసు అండ్ 2 arms act కేసెస్ కూడా ఉన్నాయి. పిటిషన్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి 4 గ్రాండ్ సన్స్ కూడా ఉన్నారు. సో పిటిషనర్స్ సనీలో అల్లుడు అండ్ ఒక పెద్ద గ్రాండ్ సన్ మీద కూడా వీళ్ళకి డౌట్ ఉంది. ఎనీవేస్ మేము ఎవిడెన్స్ మనకి ఏమేమి ఉన్నాయి దాని ప్రకారం. నీట్ పేపర్ లీక్ నిరసన, లాఠీచార్జ్, రాహుల్ గాంధీ అరెస్ట్కు వ్యతిరేకంగా జగిత్యాలలో కాంగ్రెస్ ధర్నా రాస్తారోకో చేపట్టింది.
జగిత్యాలలో డీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పాల్గొని కేంద్ర ప్రభుత్వ తీరు, బీజేపీ వైఖరిపై మండిపడ్డారు. మోడీ ఇకనైనా కళ్ళు తెరిచి చూడాలన్నారు. నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను బర్తరఫ్ చేయాలని, లాఠీచార్జ్, రాహుల్, ప్రియాంక గాంధీ అరెస్టులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ విద్యార్థులపై పోలీసుల దాడి అమానుషమన్నారు. గాయపడిన విద్యార్థుల వైద్య ఖర్చులు కేంద్ర ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయాలని ఎంపీ అరవింద్, బండి సంజయ్లకు సూచించారు. నీట్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలన్నారు. గాయపడిన విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. విచారణ జరిపించి సంబంధించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మీద తక్షణమే చర్య తీసుకొని రాజీనామా చేయాలని చెప్పేసి మోడీని, అమిత్ షాని డిమాండ్ చేస్తే ఎక్కడ పట్టించుకోకుండా విచక్షణ రహితంగా మోడీ, అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, అదేవిధంగా కేంద్రం నుండి భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం అనే మాట్లాడేటువంటి మోడీ విచక్షణ రహితంగా విద్యార్థులను పార్శ్వవాయువు లాఠీ చార్జ్ చేసి అత్యంత దారుణంగా లాఠీ చార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి మా రాహుల్ గాంధీ గారు ఏదైతే యావత్ తెలంగాణ భారతదేశ యువత విచక్షణ రహిత కొట్టినదని నిరసిస్తూ ప్రధానమంత్రి ఇంటి ముందర ధర్నా చేస్తే ఒక దేశం కోసం ప్రాణాలర్పించిన కుటుంబం లెక్క చేయకుండా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లోక్సభలో రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని లెక్క చేయకుండా మోడీ, అమిత్ షా పోలీసు వాళ్ళతోని అమానుషంగా దాడి జరిపించి అరెస్ట్ చేయడాన్ని ఇలా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటున్నాం. రాబోయే రోజుల్లో మోడీ నీకు మూడింది. ఈ రోజు దేశంలో యువత మొత్తం ఒకప్పుడు నువ్వు అండగా సోషల్ మీడియా ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా నీకు అండగా ఉన్నారు. అదే ఈ యువత లక్షలాది మంది యొక్క భవిష్యత్తును చెలగాటమాడి సుమారు 12 మంది విద్యార్థుల యొక్క ప్రాణాన్ని తీసుకున్నటువంటి మోడీ ఇప్పటికైనా నువ్వు కళ్ళు తెరిచి మాట్లాడిన మాట కట్టుబడి ఏదైతే నీట్ పరీక్షలకు బాధ్యతమైనటువంటి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే బర్తరఫ్ చేసి కేంద్ర హోంశాఖ అమిత్ షా రాజీనామా చేసి ఈ నీట్ పరీక్షలకు సంబంధించిన విద్యార్థుల యొక్క చనిపోయిన కుటుంబాలను ఆదుకొని నిన్న విచక్షణ రహితంగా అమానుషంగా లాఠీ చార్జ్ చేసిన విద్యార్థులను వైద్యపరంగా వారికి ప్రత్యేకమైన వైద్య సేవలు అందించి నువ్వు ఆదుకోపోతే ఈ భారతదేశ యువత అంతా రాహుల్ గాంధీ నేతృత్వంలో, మల్లికార్జున ఖార్గే గారి నేతృత్వంలో, ప్రియాంక గాంధీ నేతృత్వంలో సోనియా గాంధీ నేతృత్వంలో ఈ భారతదేశ యువతకు అండగా ఉంటది. అధ్వాన్నంగా మారిన రోడ్లు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ఏళ్ల తరబడి రోడ్డు మరమ్మతులకు నోచుకోకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారుల తీరుపై విసిగిపోయిన జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని 11వ వార్డు ప్రజలు వినూత్న రీతిలో తమ నిరసనను తెలిపారు. వర్షం వస్తే చాలు ఆ రోడ్డు చెరువును తలపిస్తోంది. గుంతలమయంగా మారిన రహదారిపై ప్రయాణించాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు అధ్వానంగా మారి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వార్డు ప్రజలు వినూత్నంగా నిరసన తెలిపారు. రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిలో వరి నాట్లు వేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. పట్టణ బీజేపీ నాయకులు 11వ వార్డు ప్రజలకు మద్దతు తెలిపారు. ప్రజాప్రతినిధులు అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి, ప్రజాప్రతినిధుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఓట్ల కోసం వచ్చే నాయకులు గెలిచాక సమస్యలను గాలికి వదిలేస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నిద్రమత్తు వదిలి వెంటనే రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. స్థానికులు మాట్లాడుతూ మా వార్డులో రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైందని, చిన్న వర్షం పడితే చాలు నీళ్లు నిలుస్తున్నాయని, అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదన్నారు. అందుకే ఈ రోజు రోడ్డుపై వరి నాట్లు వేసి నిరసన తెలుపుతున్నామని అన్నారు. కాలనీ మాకు రోడ్డు లేక, రోడ్డు వర్షం పడితే అంత దారుణంగా ఉంది. రోడ్డు లేదు, నల్లలు లేవు, మోర్లు లేవు. ఎట్లా అంటే ఒక జంతువు లేక బతుకుతున్నాం ఇక్కడ. అక్కడ మమ్మల్ని పట్టించుకునే నాదులు లేరు, ఎవరు లేరు. అందుకోసం మేము నాట్లు వేసినాము. అంత ఘోరంగా ఉంది పరిస్థితి. మేము ఎట్లా బతకాలి అసలు? రోడ్లు లేక, ఏం లేక, ఆ దోమల మందు సరిగ్గా రాదు, ఆ చెత్త వాళ్ళు సరిగ్గా రారు. మేము ఎట్లా బతకాలి అసలు? రోడ్లు లేవు. మా రోడ్లు ఇప్పుడు అట్లా ఉండబట్టి 5 సంవత్సరాలు అవుతుంది. మోర్లు కూడా లేవు. మోర్లు ఎంత దయనీయ స్థితిలో ఉన్నాయంటే అసలు కానివాసులు ఉండేది అంత ఘోరంగా ఉన్నాయి. అంత దోమలు. అధికారులకు హెచ్చరిస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కొన్నటువంటి
ఇవాళ 11వ వార్డుకు సందర్శన రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా కూడా సార్ మాకు రోడ్డు బాగాలేదు సార్, డ్రైనేజీ బాగాలేదు సార్, ఇక్కడ శ్మశాన వాటిక ఉంటే సార్ చనిపోతే శ్మశాన వాటిక తీసుకుపోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ అని చెప్పి మా భారతీయ జనతా పార్టీ మాకు సంబంధించినటువంటి మనం కలవడం జరిగింది. అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి మన నాయకులను కలుసుకొని ఇక్కడ వరి నాట్లు వేసి ఈ యొక్క ప్రజల సమస్యల మీద వరి నాట్లతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ అధికారంలో హెచ్చరిస్తా ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ప్రస్తుతం వర్షాకాలం నడుస్తా ఉన్నది, ఇక్కడ సీసీ రోడ్లు బరాబర్ లేవు, డ్రైనేజీలు బరాబర్ లేవు. ఇక్కడనే ఒక శ్మశాన వాటిక ఉంటుంది, ఆ శ్మశాన వాటిక శవాన్ని తీసుకెళ్లాలంటే శవం పైకి లేస్తా ఉంటది, కిందికి లేస్తా ఉంటది. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఇవాళ మెట్పల్లి పట్టణ మెట్పల్లి బస్టాండ్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రోడ్డుపై బైఠాయించారు. నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున్ ఖర్గే అరెస్టులను ఖండిస్తూ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తుందని ఆరోపిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలను కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలని కాంగ్రెస్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు, మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు మెట్పల్లి పట్టణంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది. ముఖ్యంగా విద్యార్థులపై లాఠీ చార్జీని తీవ్రంగా ఖండిస్తూ రాహుల్ గాంధీ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేస్తే వారిని కూడా అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మొట్టమొదటిగా విద్యార్థులపై లాఠీ చార్జీ చేయించినటువంటి ఏదైతే అమిత్ షా ఉన్నాడో, అమిత్ షాను బర్తరఫ్ చేయాలి. అదే విధంగా నీట్ విద్యార్థుల పేపర్ లీక్ చేసినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ కూడా బర్తరఫ్ చేయాలని మేము కొరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. దేశవ్యాప్త ప్రజలు కూడా దీన్ని సమర్థించడం జరుగుతుంది. ఎందుకనంటే 80 సార్లు మీరు పేపర్ లీక్ చేయడం జరిగింది, విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించాలని మేము కొరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం. ఆషాఢ మాసం కావడంతో మూసి ఉన్న దుకాణాలను టార్గెట్ చేసి దాదాపు 6 దుకాణాల్లో చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడలో ఆషాఢ మాసం భక్తుల రద్దీ తక్కువగా ఉండడంతో జాతర గ్రౌండ్లో మూసి ఉన్న దుకాణాల్లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. ఒక్కో షాప్లో దాదాపు 20 నుండి 50 వేల వరకు నగదు, సామాన్లను ఎత్తుకెళ్లారు. నగదుతో పాటు గాజులు, ఫర్నిచర్ సామాను, తదితర సామాన్లను దోచుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం షాపు తెరవడంతో దుకాణాల్లో సామాన్లు చిందరవందరగా పడి ఉండడంతో యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దాదాపు 6 దుకాణాల్లో చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గత 4 సంవత్సరాల నుంచి నేను జాతర గ్రౌండ్లో గాజుల దుకాణం నడిపిస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు. శనివారం నుంచి దాదాపు 4 రోజులు అవుతుంది. శనివారం నుంచి ఇలా చిన్న చిన్నగా చోరీ జరగడం జరుగుతుంది. ఈరోజు పెద్ద మొత్తంలో నా షాప్లో పరదా ఓపెన్ చేసి గాజులు ప్లస్ 2000 రూపాయలు తీసుకెళ్ళడం జరిగింది. మేము స్పందించి 100 డయల్ చేసి పోలీసు వాళ్ళకు ఫిర్యాదు చేశాము. దాదాపుగా 6 షాపులు మా పక్కకే 6 షాపులలో చోరీ జరిగింది. నా షాప్లో అయితే 2000 రూపాయలు చిల్లర పైసలు, 30,000. గత ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నా. శనివారం నుంచి గత 3 రోజుల నుంచి మా దుకాణాలలో చోరీ జరగడం జరుగుతుంది. ఇలాగ చిన్నగా జరగడంతో ఒక్కసారి 2 సార్లు మేము స్పందించలేము. ఈరోజు భారీగా జరిగింది. డబ్బులు పోయాయి, సామాను పోయాయి. అందువలన పోలీసు వాళ్ళకు మేము కంప్లైంట్ ఇచ్చాము. ఈ రోజున పోలీసు వాళ్ళు వచ్చి తనిఖీలు చేశారు. దాదాపు ఒక్కొక్క షాపులో 20,000 నుంచి 30,000 వరకు సామాను పోయింది. నా షాపులో అయితే ఒక 20,000 సామాను పోయింది. నా షాపులో డబ్బులు లేవు, ఓన్లీ ఒక సామానే తీసుకెళ్ళారు. ఒక 6 షాపుల వరకు చోరీ జరిగింది. మా లైన్ వరకు బ్యాంగిల్ స్టోరు, పూజా స్టోరు, ఫోటో ఫ్రేమ్స్, స్వీట్ షాప్. రైతులకు క్షేత్రస్థాయిలో వ్యవసాయ మెలకువలను వివరించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అధికారులను ఆదేశించారు.
ఎల్నినో ప్రభావం నేపథ్యంలో రైతులకు క్షేత్రస్థాయిలో మెలకువలను వివరించి తక్కువ నీటితో సాగు అయ్యే ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కల్పించాలని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గర్మా అగర్వాల్ వ్యవసాయ కళాశాల విద్యార్థులకు సూచించారు. చందుర్తి మండలం మలిరా గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్న అనంతరం అక్కడికి వచ్చిన జిల్లాలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తాము చదువుకున్న శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులను మెలకువలను క్షేత్రస్థాయిలో రైతులకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు. పుస్తకాల్లో నేర్చుకున్న విషయాలను కేవలం తరగతి గదులకి పరిమితం చేయకుండా గ్రామాల్లో రైతులను నేరుగా కలుసుకొని వారి సమస్యలను తెలుసుకోవాలని, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ పరిష్కారాలను సూచించాలని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉన్నందున రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రయోజనాలను, సాగు పద్ధతులను రైతులకు వివరించాలన్నారు. విత్తనాలను ఎప్పుడు విత్తాలి, తక్కువ నీటిని సమర్థవంతంగా ఎలా వినియోగించుకోవాలనే అంశాలను రైతులకు సులభంగా అర్థమయ్యే రీతిలో వివరించాలని సూచించారు. ప్రతి విద్యార్థి ఒక గ్రామాన్ని లేదా కొంతమంది రైతులను ఎంపిక చేసుకునే అవగాహన కల్పించాలని కలెక్టర్ పేర్కొన్నారు. సేవ్ చేసుకోవాలి అనే ఆలోచనతో మనం అందరం పని చేసుకోవాలి. ఇంట్లో కూడా మనం పిల్లలకి అందరికీ చెప్పాలి, మనం వాటర్ ట్యాప్ ఆన్ చేసినప్పుడు బంద్ చేసుకోవాలి. మన స్కూల్ కానీ వేరే ప్లేసెస్ లో పార్క్ లో కూడా ట్యాప్ ఖచ్చితంగా ఉండాలి. మన ఫీల్డ్ లో కూడా అదే చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇది ఫ్లడ్ లాగా సిచ్యువేషన్ లేదు, ఉంది కదా వాటర్ ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ వేరే. ఈ సిచ్యువేషన్ లో ఖచ్చితంగా మనము చాలా జాగ్రత్తగా వాటర్ వాడాలి. థర్డ్ సిచ్యువేషన్ అంటే ఆల్రెడీ డిఐఓ గారు చెప్పారు, మన రాజన్న సిరిసిల్ల జిల్లాకి డ్రింకింగ్ వాటర్ సప్లై, తాగునీరు మొత్తం మెజారిటీ ఎంఎంఆర్ నుంచి వస్తుంది. ఎంఎంఆర్ లో ఉన్న వాటర్ ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ కి సరిపోతుంది. దీనిలో మనకి ఇలాంటి ఇబ్బంది లేదు. కానీ అదే మనకి ఇయర్ లాంగ్ వరకు సరిపోవాలి ఆలోచనతో ప్రయారిటీగా వాటర్ కి డ్రింకింగ్ వాటర్ పర్పస్ కి వాళ్ళు కన్జర్వ్ చేస్తున్నారు, స్టోర్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు రైతు విజ్ఞాన కేంద్ర సైంటిస్ట్ కానీ డిఓ కానీ ఏఓ గారు చేస్తూ ఉంటారు. మీరు ఇంకా 30 జూలై ఇంకా 15 ఆగస్ట్ వరకు వెయిట్ చేసుకోవచ్చు. అప్పుడు వరకు ఉన్న డైలీ మనకి వాటర్ సిచ్యువేషన్ తెలుస్తుంది. ఆ ప్రకారం మీరు షార్ట్ డ్యూరేషన్ ప్యాడీయే వేయాలి. కాటన్ టైం అయిపోయింది, సో కాటన్ సోయింగ్ కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడు కాటన్ వేయడానికి టైం లేదు, సో ఇంకా మనము మళ్ళీ కాటన్ వేయలేము. మూడు వచ్చేసి మేజ్, మొక్కజొన్న మీ మండలంలో టోటల్ కేవలం 20 ఎకరాలు మాత్రమే వేశారు. వేయాలి అంటే మక్క వేయొచ్చు. తర్వాత పల్సెస్, మనకి కందిపప్పు ఇలాంటి చాలా వేయట్లేదు అసలు ఈ మండలంలో, కానీ వేయాలి. అది న్యూట్రిషన్ గురించి మంచిది, ప్రోటీన్ గురించి మంచిది, మార్కెట్ కూడా ఉంటుంది. కాబట్టి మనకి కందిపప్పు కానీ వేరే పప్పులు కానీ ఖచ్చితంగా మనం ఇప్పుడు ఎంకరేజ్ చేసుకోవచ్చు. ఆయిల్ పంప్ గురించి మా డిహెచ్ఎస్ కూడా డీటెయిల్ గా మాట్లాడాలి. ఎక్కడైనా అష్యూర్డ్ వాటర్ ఉంది, బోర్వెల్ ఉంది, బోర్వెల్ లో వాటర్ కూడా సఫిషియెంట్ అంటే ఖచ్చితంగా మీరు ఆయిల్ పంప్ కి వేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు వేస్తే 3 ఇయర్ తర్వాత మీకు ఖచ్చితంగా అష్యూర్డ్ ఇన్కమ్ ఉంటుంది. ప్లాంట్ మీద సబ్సిడీ, డ్రిప్ మీద సబ్సిడీ, ఆ రెండు క్రాప్ మధ్యలో వేరే ఇంటర్ క్రాప్ వేస్తే దీని మీద కూడా సబ్సిడీ ఉంటుంది. ఎంఎస్పీ అంటే ఆల్మోస్ట్ 20 to 23,000 పర్ టన్ ఇప్పుడు. సో చాలా మంచి అష్యూర్డ్ ఆదాయం కూడా ఉంది ఈ మండలంలో ఆల్రెడీ. జగిత్యాల జిల్లా ధర్మపురిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దగ్ధం చేశారు. నిన్న ఢిల్లీలో ప్రధానమంత్రి నివాసం ముందు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో చేసిన నిరసన కార్యక్రమంలో పోలీసులపై భౌతిక దాడులు చేసినందుకు నిరసన రాహుల్ దిష్టిబొమ్మను దగ్ధం చేసినట్లు బీజేపీ నాయకులు తెలిపారు. దేశద్రోహుల పార్టీ ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ యువత పేరు చెప్పుకొని ఢిల్లీలో అరాచకాలు సృష్టించి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలో భాగంగా పార్లమెంటు దాడిపై చేసిన సన్నివేశంలో అనేక మంది ఆర్మీ పోలీసులను విచ్చలవిడిగా దాడి చేయడం జరిగింది. మీకు భారత రాజ్యాంగం మీకు స్వేచ్ఛ కల్పించింది, ప్రతి అడిగే హక్కు ఉంది. కానీ స్వేచ్ఛ పేరు మీద ఇలాంటి దాడులను మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము. ఏదైతే దేశద్రోహుల పార్టీ పార్లమెంట్ మీద నరేంద్ర మోడీ గారి మీద దాడి చేయాలని చూసిన దాని వ్యవస్థ దాని మీద కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఈ రోజు దాన్ని మద్దతు తెలపడంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీజేపీ ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టింది.
విద్యార్థులపై పోలీసుల లాఠీ చార్జీని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు. నీట్ పరీక్ష లీకేజీకి బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ నేతలు నిరసన నినాదాలు చేశారు. విద్యార్థులపై లాఠీ చార్జీ చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల జీవితాలతో మోదీ ఆటలాడుకుంటున్నారన్నారు. నీట్ పరీక్ష లీకేజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఈగల్ ఫోర్స్ డీఎస్పీ సోమనాథం పిలుపునిచ్చారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ నిజామాబాద్ ఆధ్వర్యంలో నషాముక్త్ భారత్ అభియాన్ సందర్భంగా గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిజామాబాద్లో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎం సోమనాథం డీఎస్పీ ఈగల్ ఫోర్స్ నిజామాబాద్ మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు పూర్తిగా దూరంగా ఉండాలని, మంచి స్నేహాలను ఎంచుకొని విద్యా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ పి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాల వ్యతిరేక ఉద్యమానికి రాయబారులుగా మారాలని పిలుపునిచ్చారు. శివచరణ్ రెడ్డి ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ సిబిసి నిజామాబాద్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు, వాటి వల్ల ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలు, ఆరోగ్య సమస్యలపైన యువతలో అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. డ్రగ్స్ కు నో, జీవితానికి ఎస్ అనే సందేశాన్ని ప్రతి విద్యార్థి ఆచరణలో పెట్టి నషాముక్త్ భారత్ అభియాన్ విజయవంతానికి సహకరించాలని పిలుపునిచ్చారు. సందీప్ సబ్ ఇన్స్పెక్టర్ ఈగల్ ఫోర్స్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా సమకూరే నిధులు నేర, ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించబడుతున్నాయని తెలిపారు. డ్రగ్ మాఫియా ప్రధానంగా యువతనే లక్ష్యంగా చేసుకుంటుందని, అందువల్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా సాంగ్ అండ్ డ్రామా బృందం ప్రదర్శించిన పల్లె సుద్దులు జానపద కళారూపం ద్వారా నషా ముక్త్ భారత్ అభియాన్ సందేశాన్ని ఆకట్టుకునే రీతిలో ప్రజలకు చేరవేసింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు వహీదా బేగం, అధ్యాపకులు మోహన్ దాస్, ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్, ఆకాశవాణి, అలాగే 400 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. నీట్ పరీక్ష వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్టులను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. విద్యార్థుల హక్కుల కోసం పోరాడితే ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను అరెస్టు చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే బీజేపీ వైఖరి పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. బీజేపీ చేసే పద్ధతులు చూస్తూ ఉంటే ఏదైతే ఎడ్యుకేషన్, స్కూల్స్, కాలేజీలు ఎందుకు నడుపుతున్నాం? ఒక ఎడ్యుకేషన్, బెస్ట్ ఎడ్యుకేషన్ వల్ల విద్యార్థులు ఏమంటున్నారు? లక్షల మంది బాధపడుతూ ఎవరైతే దీనికి బాధ్యులో కన్సల్ట్ మినిస్టర్ని తీసేయండి, అతన్ని కేవలం ఒక మినిస్టర్ని తీసేయకుండా మనకు ప్రజలు ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ చేసి మన సమస్యలు పరిష్కరించుకోవాలని ఓటింగ్ చేసిన వాళ్ళు కనీసం అడిగితే కూడా నిర్లక్ష్యమే కాకుండా వాళ్ళని అరెస్ట్ చేసుడు, కొట్టుడు. నీట్ పరీక్ష పేపర్ లీక్ చేసి విద్యార్థుల ప్రాణాలతో చెలగాటాలాడుతూ ఆందోళన చేసే విద్యార్థులపై అమానుషంగా దాడులు చేయడం, ఆందోళనకారుల గొంతును అణచివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని సుదర్శన్ రెడ్డి అన్నారు. బీజేపీ వ్యతిరేక విధానాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టన్నారు. పార్లమెంట్లో చర్చకు అవకాశం నిరాకరించడం పార్లమెంటరీ సాంప్రదాయాలకు విరుద్ధమని సుదర్శన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిజామాబాద్లోని సొంత గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహర్ బిన్ హమ్దాన్, మాజీ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, పారిపల్లి గంగారెడ్డిలు పాల్గొన్నారు. స్టూడెంట్స్ ఏమైంది? నీటు నేను ఇన్ని సంవత్సరాలు చదివిన తర్వాత నీటు రాయడానికి పోతే పేపర్ ఎన్నో లీక్ చేసి మీరు మొత్తమే ఎగ్జామ్స్ క్యాన్సిల్ చేస్తారు. వాడి మీద యాక్షన్ తీసుకోమన్నాం మినిస్టర్ మీద, అంతే కదా, అంతకంటే ఏమనలే. దాని గురించి స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసుడు, అపోజిషన్ లీడర్ల మీద లాఠీ చార్జ్, ఇంత దుర్మార్గం పని అయితే చూడలేదు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో కంటి ఆసుపత్రి నిర్మాణం కోసం 6 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించడం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి తెలిపారు. నందిపేటలో గల శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ కేదారానంద స్వామీజీ ఆధ్వర్యంలో గత 4 దశాబ్దాలుగా అందుతున్న దైవ కార్యక్రమాలతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాల నుండి సైతం లక్షలాది మంది భక్తులను కలిగి ఉన్న శ్రీ కేదారానంద స్వామీజీ యొక్క నిత్య సేవల పట్ల ప్రభుత్వం గుర్తించింది. కేదారేశ్వర ఆశ్రమ ట్రస్ట్ విజ్ఞప్తి మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు సుదర్శన్ రెడ్డి చొరవతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పలుమార్లు చర్చించి నందిపేట ఆశ్రమంలో శ్రీ కేదారానంద స్వామీజీ ఆధ్వర్యంలో అందుతున్న సేవల గురించి సీఎంకు వివరించారు. దీంతో ఆశ్రమంలో భారీ ఎత్తున ఎల్వి ప్రసాద్ లాంటి కంటి
ఆసుపత్రులతో పాటు జనరల్ ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని కోరడంతో సీఎం రేవంత్ రెడ్డిని సుదర్శన్ రెడ్డి ఒప్పించారు. కేదారేశ్వర ఆశ్రమానికి 6 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్కెట్ విలువకు 2 ధర నిర్ణయించి కేటాయించిందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున తమ ఆశ్రమానికి 6 ఎకరాల స్థలాన్ని ఆసుపత్రి నిర్మాణం కోసం కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సహకరించిన ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డిలకు కేదారేశ్వర ఆశ్రమ ట్రస్ట్ తరపున కేదారినంద స్వామీజీ కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ పొద్దున్నే మాకు మన బోధన సారు మన సుదర్శన్ రెడ్డి సారు చాలా పవిత్రమైన ఒక వార్త మాకు అందజేశారు. వాస్తవంగా ఎప్పటి నుంచో మా ఆలోచన మరి కంటి హాస్పిటల్ కోసమని గతంలో ఒక 6-7 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మరి ఆ ప్రయత్నం చేసిన విషయం ఇవాళ మాకు పొద్దున్నే వార్త చెప్పారు. మరి బోధన్ మా ఎమ్మెల్యే సాబ్ చాలా సుదర్శన్ రెడ్డి చాలా ముఖ్యమైన దీని వెనుక శ్రద్ధ మన కాంగ్రెస్ కార్యకర్తలు సారు అందరూ కూడా పట్టుదల ప్రయత్నంతో మన నిజామాబాద్ జిల్లాలో ఒక 6 ఎకరాల భూమి మరి అందజేద్దామని ఒక ఫోన్ చేసి చెప్పారు. చాలా చాలా సంతోషమైన వార్త. మరి దానికి గవర్నమెంట్ కూడా కొంచెము 11-12 లక్షల రూపాయలేమో నియమం పెట్టిందట. మరి కొంచెం ఎక్కువైతుందేమో అని కొద్ది ఆలోచన తప్ప, సరే భక్తులు తలుసుకుంటే ఏదన్నా అవుతుంది, భగవంతుడు తలుసుకుంటే ఏదన్నా అవుతుంది. మరి మనందరం కూడా పట్టుదల ప్రయత్నంతో ఈ కార్యక్రమం ఇచ్చిన దానికి రాబోయే రోజులలో మంచి హాస్పిటల్, నేత్రాలయం హాస్పిటల్ కానీ విద్యాలయం కానీ ఇలాంటి యొక్క సమస్య కోసం మనకు 6 ఎకరాలు ఇచ్చారు. కాబట్టి వారి యొక్క ఇచ్చిన దానికి చాలా చాలా గవర్నమెంట్కు చాలా చాలా ధన్యవాదాలుగా తెలియపరుస్తూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా హుస్నాబాద్లో మహాధర్నా నిర్వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్. జగిత్యాలలో రోడ్డుపై బైఠాయించిన రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. నీట్ పేపర్ లీక్కు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ చేయాలని, లాఠీచార్జికి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్. కరీంనగర్లో కాంగ్రెస్ నిరసన ఆందోళన ఉద్రిక్తం. బీజేపీ కార్యాలయం ముట్టడి, బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ, పోలీసుల లాఠీ చార్జ్, ఎమ్మెల్యేలతో సహా పలువురి అరెస్ట్. ఎల్నినో కరువు కాదు, కాంగ్రెస్ కరువు అని బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడం సిగ్గుచేటు. జీవన్ రెడ్డి మరియు టీఆర్ఎస్పై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కామెంట్స్. కరీంనగర్లో భారీ చోరీపై కీలక ఆధారాలు లభ్యం. కుటుంబ సభ్యులపైనే అనుమానం, తెలిసిన వారే చోరీకి పాల్పడి ఉంటారని స్పష్టం చేసిన సిపి గౌస్ ఆలం. ఆషాఢమాసం కావడం, మూసి ఉన్న దుకాణాలను టార్గెట్ చేసి దాదాపు 6 దుకాణాల్లో చోరీ. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.